అలాగే నా పేరు మీద పక్కన మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ప్రభాస్' గారి 'స్పిరిట్' కోసం అందరూ కూడా చాలా ఈగర్‌లీ వెయిటింగ్. అంటే మిగతా సినిమాల కోసం కూడా చాలా గట్టిగా వెయిటింగే. బట్ డెఫినెట్‌గా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అయితే మాత్రం 'స్పిరిట్'. తర్వాత ఇంకా 'సలార్ 2', 'కల్కి 2' అన్నట్టయితే ఉంది. సో డెఫినెట్‌గా 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కైతే. సో అందువల్ల దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? ఎప్పుడెప్పుడు వస్తాయా? అది షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతదా? అని చెప్పి మొత్తం అందరూ కూడా ఈగర్‌లీ వెయిటింగ్. కానీ కట్ చేస్తే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. దాని షూటింగ్ అనేది ఇంకొంచెం డిలే అయ్యేలాగైతే కనబడుతోంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అండ్ థంబ్‌నెయిల్‌లో మీరు చూసారు కదా! సో 'ప్రభాస్' గారి 'స్పిరిట్' 2 పార్ట్స్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి పెట్టాను. సో అది చూసే వచ్చుంటారు కదా! సో యెస్, 'ప్రభాస్' గారి 'స్పిరిట్' సినిమా 2 పార్ట్‌లయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ అది రెండో పార్ట్ ఇప్పుడప్పుడే రాదు కూడా. అదేంటంటే అది ఒకవేళ ఇన్ కేస్ ఫ్రీగా ఉన్నట్టయితే తర్వాత 'ప్రభాస్' గారు అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారు ఇద్దరూ ఆ టైంకి ఓకే ఖాళీగా ఉన్నట్టయితే అప్పుడు మేబీ అది సెట్స్ మీదకి వస్తదేమో గానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం అది ఫస్ట్ పార్ట్ అయితే వస్తది. అండ్ ఒక మంచి లీడ్ అయితే ఇస్తారు. సెకండ్ అంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ ఏదైతే ఉంటదో అది ఒక హై నోట్‌లో ఎండ్ అవుతది. అండ్ అలా ఎండ్ అయిన తర్వాత సెకండ్ పార్ట్‌కి ఒక చిన్న లీడ్ అయితే ఇచ్చుకుంటారు. ఒక ప్రామిసింగ్ కైండ్ ఆఫ్ లీడ్ అయితే ఇచ్చుకుంటారు. సో ఒక చిన్న ఏమంటారు క్లిఫ్ హ్యాంగర్ టైప్ అనుకోవచ్చు. లేదంటే ఒక చిన్న హుక్ లాంటిది అనుకోవచ్చు. సో అలాంటివైతే పెడతారనమాట అక్కడ. సో అది సిట్యుయేషన్. బట్ 2 పార్ట్‌లు అయితే ఉంటోంది. బట్ ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' గారైనా, 'ప్రభాస్' గారైనా ఇద్దరు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారిప్పుడు. అంటే ఇప్పుడు అంటే నా ఉద్దేశ్యం 'ప్రభాస్' గారు బిజీగా ఉన్నారిప్పుడు. 'సందీప్ రెడ్డి వంగ' గారు కాదు. ఆయన ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. బికాజ్ ఆయనకి ఇంకేం చేయాలో తెలియక పాపం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాడు ఆయన. ఇంక ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మ్యూజికల్ వర్క్స్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఏదో చిన్న చిన్న ఆ ప్రీ ప్రొడక్షన్‌లో కూడా ప్యాచ్ వర్క్‌లు ఏమైనా ఉంటే చిన్న చిన్నవి చేసుకుంటున్నారు. ఒక్కసారి వన్స్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫాస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అన్న సెన్స్‌లో ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు గానీ, బట్ డెఫినెట్‌గా ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసేయాలంటే ఇప్పుడైనా స్టార్ట్ చేసేయొచ్చు. బట్ 'ప్రభాస్' గారి వల్ల డిలే అవుతోంది. బట్ అయితే 2 పార్ట్‌లయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఈ పార్ట్ తర్వాత ఇటు 'ప్రభాస్' గారు వచ్చి 'సలార్ 2' అండ్ 'కల్కి 2' తీసుకుంటారు. 'బ్రహ్మరాక్షస్' తీసుకుంటారు. మళ్ళీ 'హోంబాలే' వాళ్ళతో ఆల్రెడీ డేట్స్ బ్లాక్ అయ్యి ఉన్నాయి ఇంకో సినిమాకి. సో అదేదో తీసుకుంటారు. సో మొత్తానికి 4 సినిమాలయితే ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా అది కాకుండా మళ్ళీ చాలామంది 'రాజ్‌కుమార్ హిరానీ' గారు గానీ, లేదంటే ఆహ్, బాలీవుడ్ డైరెక్టర్ 'ఆదిత్య' గారు గానీ, లేదంటే మళ్ళీ 'ఓం రావత్' గానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో కథ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు పిచ్ ఎ న్యూ స్టోరీ టు 'ప్రభాస్' గారు. వీళ్ళందరూ చేస్తున్నారు. యాక్చువల్‌గా బాలీవుడ్ డైరెక్టర్స్ చాలామంది అప్రోచ్ అవుతున్నారు. 'త్రివిక్రమ్' గారు కూడా ఒక స్టోరీని ఇవన్నీ కూడా ఆయనకి ఏవైతే ప్రెజెంట్ ఉన్నాయో అవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆయన ఒక కథ చెప్పే ప్లాన్‌లో ఉన్నారు. 'సుకుమార్' గారు ఒక కథ చెప్తున్నారు యాక్చువల్‌గా 'సుకుమార్' గారు ఒక కథ చెప్తున్నారు. అంటే ఒక కథని ఆయన 'ప్రభాస్' గారి కోసం రెడీ చేసుకున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ ఏ మాస్ కమర్షియల్ సినిమా. సో దాంట్లోనే ఒక గ్రాండ్ స్కేల్ కైండ్ ఆఫ్ సినిమానే అదైతే మాత్రం. సో అది పాయింట్. అండ్ ఇప్పుడు 'సుకుమార్' గారు 'రామ్ చరణ్' గారితో మూవీ అయితే తీస్తున్నారు కదా! సో 'రామ్ చరణ్' గారితో అయిపోయిన తర్వాత 'పుష్ప 3' ఉంటది. 'పుష్ప 3' తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పటికి 'ప్రభాస్' గారివి ఇవి కూడా అవుతాయి కొంచెం. సో ఇవన్నీ ఉంటది. ఇవన్నీ ఒక సైడ్ అలా అవుతూ ఉంటాయి 'ప్రభాస్' గారివి. అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారిది కూడా ఒక సైడ్ ఇటు ఇది అవ్వగానే 'స్పిరిట్' అవ్వగానే 'యానిమల్ పార్క్' ఉంది. 'యానిమల్ పార్క్' అవ్వగానే 'అల్లు అర్జున్' గారి సినిమా ఉంది. ఇవన్నీ అయిన తర్వాత కదా! ఎందుకంటే 'సందీప్ రెడ్డి వంగ' గారిది, 'అల్లు అర్జున్' గారిది 2023లోనో ఎప్పుడో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే పోస్టర్ ఇన్ ద సెన్స్ ఒక ఫోటో రిలీజ్ చేసి టీ సిరీస్ 'భూషణ్ కుమార్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'సందీప్ రెడ్డి వంగ' గారు వీళ్ళందరూ కూడా ఉండి
ఒక ఫోటో రిలీజ్ చేసి ఫోటో పైన కింద కొంత టెక్స్ట్ మ్యాటర్ అనేది పెట్టి వీళ్ళ ప్రొడక్షన్లో సందీప్ రెడ్డి వంగ గారు అల్లు అర్జున్ గారు కాంబోలో ఒక సినిమా రాబోతుంది అన్నట్టుగా ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. సో అది ఆఫ్టర్ స్పిరిట్ ఉంటుంది అనుకున్నారు అందరూ కూడా. బట్ కట్ చేస్తే యానిమల్ పార్క్ ఉంది కాబట్టి, అండ్ యానిమల్ పార్క్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా ఫర్ సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి డెఫినెట్గా స్పిరిట్ తర్వాత యానిమల్ పార్కే ఉంటుంది. యానిమల్ పార్క్ తర్వాత అల్లు అర్జున్ గారి మూవీ ఉంటుంది. అల్లు అర్జున్ గారి మూవీ తర్వాత ఈ సినిమా ఉంటుంది స్పిరిట్ పార్ట్. సో చాలా టైం అయితే పట్టొచ్చు. ఇప్పుడప్పుడే మనమైతే అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేదే మనకి 2028లోనో అంటున్నారు యాక్చువల్గా. సో ఎందుకంటే 2025 సంవత్సరం నవంబర్ అంటే నెక్స్ట్ మంత్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు ఇనీషియల్గా. బట్ లేదు, అలా జరగట్లేదు. ఇప్పుడు నవంబర్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ షెడ్యూల్ అనేది ఈ సినిమాది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. సో ఇంకా డిలే అవుతోంది. సో ప్రభాస్ గారిది అటు రాజాసాబ్ వర్క్స్, ఇటు ఫౌజీ వర్క్స్ అవన్నీ ఆయన ఫినిష్ చేసుకొని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫినిష్ అయిన తర్వాత మాత్రమే ఆయన స్పిరిట్కి వెళ్ళాలి. ఆయన ఏమో అటు లుక్స్ పరంగా ఆయన కాంప్రమైజ్ కారు కాబట్టి సందీప్ రెడ్డి వంగ గారు అక్కడ మొత్తం అన్ని మిస్ మ్యాచ్ అవుతున్నాయి డేట్స్ అన్నీ కూడా. సో దానివల్ల ఏంటంటే ఇంకా ప్రభాస్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది షూట్ అయితే మనకి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డిలే అయింది. నవంబర్ అనుకున్నారు బట్ లేదు, మళ్ళీ డిలే అయింది. అండ్ రాజాసాబ్ జనవరి 9th వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి, జనవరి 9th వస్తుందా రాదా అన్నట్టుగా. లేదు, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్ ఈస్ ఆన్ ట్రాక్ యాక్చువల్లీ జనవరి 9th రావడానికి. సో దే ఆర్ డూయింగ్ వెరీ ఫాస్ట్ వర్క్ అని చెప్పొచ్చు ఈ సినిమా కోసం అయితే. బట్ డెఫినెట్గా లాస్ట్ మినిట్లో కూడా కొంచెం హడావిడి టెన్షన్ అయితే ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది రాజాసాబ్ సినిమాకి అయితే, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ స్టిల్ జనవరి 9th అయితే వచ్చేస్తుంది, అందులో నో డౌట్. సో తర్వాత 12న మనశంకర వరప్రసాద్ గారు, 14న దాని పేరేంటి అనగనగా ఒక రాజు. మళ్ళీ ఇది కాకుండా శర్వానంద్ గారితో సినిమా వస్తుంది, ఆయన సామాజిక గమన సినిమా డైరెక్టర్. తర్వాత రవితేజ గారితో సినిమా వస్తుంది, రవితేజ గారి 76th మూవీ, అదే ఆ టైంకే ఏం చేస్తోంది. ఇవన్నీ చాలన్నట్టు తమిళ సినిమాలు కూడా కొన్ని వస్తున్నాయి యాక్చువల్లీ. సో ఒక 4-5 సినిమాల దాకా వస్తున్నాయి. సో యా అవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. సో అందువల్ల ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంది ఈసారి లైనప్ అయితే. సో జననాయకానికి స్క్రీన్స్ దొరుకుతాయి నాకు తెలిసి, బట్ తర్వాత వాటికి దొరకవు. సంక్రాంతి డేట్లకు రిలీజ్ అయ్యే తమిళ సినిమాలకు మన దగ్గర డేట్లు దొరకకపోవచ్చు. ఒకవేళ మిగతా 2 కూడా వచ్చినట్టయితే. 5 సినిమాలు ఉంటే కష్టం అబ్బా. ఇంకొకటి చెప్తున్నా, 5 కాదు ఈ 3 ఉన్నా కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు, ఆ అనిల్ రావిపూడి గారు ఆ టైంలో అలాగేలా ఉంటుంది ఆయన కొట్టుడు సంక్రాంతి టైంలో. ఇంకా రాజాసాబ్ ప్రభాస్ గారి సినిమా, అనగనగా ఒక రాజు మీద కూడా చాలా ఎక్కువ హైప్ ఉంది. నవీన్ పోలిశెట్టి గారి సినిమా కదా, సో మంచి ఫన్ అవి చేస్తూ మంచి ప్రమోషన్స్ అవి చేస్తున్నాడు ఆయన. సో మంచి హైప్ ఉంది దాని మీద కూడా. సో యా దర్ ఇస్ అ ఛాన్స్ యాక్చువల్లీ. సరే అది వేరే విషయం, కానీ నేను ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయాను కదా. ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ డిస్కషన్లోకి వెళ్ళి అటు నుంచి అట్టెట్టే వెళ్ళిపోయాను నేను. సరే ఏమో ఆగండి ఒక నిమిషం, మళ్ళీ మొదటికి రావడానికి ట్రై చేద్దాం. సో ఇది బేసిక్గా స్పిరిట్ కోసం కదా. సో స్పిరిట్ సినిమా అనేది షూటింగ్ అయితే లేట్ అవుతోంది అంతే, అదైతే క్లియర్. సో నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే స్టార్ట్ అవుతుంది మనకి. మరి 2026 మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే అది కనీసం 6 months అయితే షూట్ అవుతుంది. అందులో 4 months ఆఫ్ డేట్స్ ఉన్నాయి. 120 days పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఇన్ 6 months, ఇన్ 180 days. సో 180 days అంటే 60 days బ్రేకులు ఉంటాయి కదా, మళ్ళీ కొత్తవి సెట్లు వేసుకోవాలి, కొత్త షెడ్యూల్ చేసుకోవడానికి బ్రేకులు ఉంటాయి మధ్యలో, అన్నీ ఉంటాయి. సో ఒకటే లొకేషన్ తీసుకుంటారు కదా, మల్టిపుల్ లొకేషన్స్ తీసుకోరు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఒకటే మళ్ళీ మల్టిపుల్ లొకేషన్ తీసుకుంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నడుస్తాయి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు 2026 సెప్టెంబర్కి షూటింగ్ ఒకవేళ ఫినిష్ అయ్యి ఆర్ అక్టోబర్కి అనుకుందాం, పోనీ అది ఎలాగో ఒక నెల అటు ఇటు అవుతలేను కానీ. సో అలా చూసుకున్నా కూడా 2027 మిడ్లో రిలీజ్ అవ్వచ్చేమో, మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. బట్ అలా చూసుకున్నా కూడా మరీ ఆయనకి 4 years అయిపోయినట్టు. అంటే ఆయన బేసిక్గా చాలా త్వరగానే తీసేయగలుగుతాడు. బట్ ఈ ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు ఈ సినిమా వల్ల ఇదంతా కూడా, సో ప్రభాస్ గారి డేట్స్ అడ్జస్ట్ కాక, ఈయనకి అప్పుడు కుదరక, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మొత్తం. సో ఇన్ని పరిస్థితుల మధ్య కూడా మళ్ళీ part 2 తీయడానికి వాళ్ళు సిద్ధమయ్యారంటే సాహసం అనే చెప్పాలి. బట్ ఎనీహో అది కూడా చాలా టైం అయితే పడుతుంది. సో part 1 ఫినిష్ అయిన తర్వాత ఆయన యానిమల్ పార్క్ వెళ్తారు, మళ్ళీ అల్లు అర్జున్ గారితో అయ్యాక అప్పుడు ఇటు వస్తారు. ఈ గ్యాప్లో మేబీ మహేష్ బాబు గారికి కూడా ఒక కథ చెప్పొచ్చు అనే పాయింట్ ఉంది, అండ్ రామ్ చరణ్ గారితో తీయచ్చు అనే పాయింట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి.
అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనో ఇటు ప్రభాస్ గారు కూడా వేరే సినిమాలు చాలానే ఉన్నాయి ఆయనకి. స్పిరిట్ తర్వాత సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, బ్రహ్మరాక్షస్ ఉంది, ఓంబాలే వాళ్ళది ఇంకో సినిమా ఉంది, సుకుమార్ గారు కథ చెప్తున్నారు, అది ఓకే అవ్వచ్చు. ఇంకా వేరే వాళ్ళు కథలు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అయ్యేనా ఓకే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇవన్నీ జరిగి అది ఎప్పుడులే 2027లో ఫస్ట్ పార్ట్ వస్తే 2033లోనో ఎప్పుడో సెకండ్ పార్ట్ చూస్తాం మనం, అంతే కదా. ఇంకెప్పుడు అవుతుంది? ఇప్పుడు 2027 హాఫ్లో రిలీజ్ అయింది అనుకుందాం ఆ సినిమా ఫస్ట్ పార్ట్. సరే, ఒక 1 ఇయర్ పాటు ఆయన యానిమల్ పార్క్ ప్రీ ప్రొడక్షన్, ఇంకో 1 ఇయర్ యానిమల్ పార్క్ షూటింగ్. సో 2029 ఎండింగ్లో యానిమల్ పార్క్ రిలీజ్ అనుకుందాం, అవునా? సో 2029 ఎండింగ్ అయిపోయింది అక్కడికి. మళ్ళీ 2030 అంతా కూడా అల్లు అర్జున్ గారి స్టోరీ సిట్టింగ్, అంటే ఆ స్టోరీ మ్యూజికల్ సిట్టింగ్స్ అన్నీ కూడా 2031లో ఆ సినిమా తీస్తారు. 2032 స్టార్టింగ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా. సో 2033 అంతా 32 అంతా కూడా మళ్ళీ స్టోరీ డిస్కషను, మళ్ళీ 2033 హాఫ్ వరకు కూడా స్టోరీ డిస్కషన్ ఉంటుంది. సో 2033 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తే 2034 హాఫ్కు సినిమా షూటింగ్ అనేది ఫినిష్ అవుతుంది. సో 2034 ఎండింగ్లో రిలీజ్ చేయొచ్చు, లేదా 2035 సంక్రాంతికి చూస్తాం మనం. 2025 సంవత్సరంలో ఉండి 2035 సంవత్సరంలో రాబోయే సినిమా కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అన్యా సూపర్ అన్యా, మామూలుగా లేదు అది మరి పరిస్థితి గాయస్. సో బట్ ఒకటైతే వాస్తవం, సో మేకర్స్ ఆర్ ట్రయింగ్ ఫర్ పార్ట్ 2. అమ్మ బాబాయ్, అసలు విషయం మర్చిపోయింది, రాజాసాబ్ పార్ట్ 2 ఉందిగా. రాజాసాబ్ పార్ట్ 2 ఉంది, ఫౌజీ ప్రీక్వెల్ ఉంది, ఇవన్నీ ఉడికిస్తాను నేను. ఆడి సంగతి మర్చిపోయాను నేను. ఫౌజీ ప్రీక్వెల్ ఉంది, తెలుసా మీకు ఆ విషయం? ఉంది. రాజాసాబ్ పార్ట్ 2 ఉంది, ఫౌజీ ప్రీక్వెల్ ఉంది, సలార్ పార్ట్ 2 ఉంది, కల్కి పార్ట్ 2 ఉంది, స్పిరిట్ పార్ట్ 2 ఉంది, బ్రహ్మరాక్షస్ బేసిక్గానే ఒక సినిమాటిక్ యూనివర్స్లోది. సో దానికి కంటిన్యూషన్ ఉంటాయి. ఇన్ని సినిమాల మధ్యలో మళ్ళీ స్పిరిట్ కష్టమే. సరే, అది మరి పరిస్థితి. బట్ వాళ్ళైతే ప్రస్తుతానికైతే అది లాక్ చేసి పెట్టుకున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా అన్నీ కనుక కుదిరినట్టయితే మేబీ దే వాంట్ టు, బట్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నో అయితే. సో దాట్స్ ఇట్ గైస్, అది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి స్పిరిట్ 2 పార్ట్స్గా రావడం మీద. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ అకౌంట్ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.